హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈరోజైతే మన కొత్త వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే హోమ్ మేడ్ సోపు గంధంతో ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నానండి. ఇది చాలా ఉపయోగపడుతుంది మన స్కిన్కి అయితే, వైట్నెస్కి. చిన్నపిల్లలకైతే ఇది చాలా ముఖ్యంగా, చిన్నపిల్లలకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ గంధము నేను అష్టగంధ తోటి ఈ సోపునైతే అయితే చేసుకుంటున్నానండి. మనకు అందరికీ అవైలబుల్ ఉంటుందండి, మార్కెట్లో దొరుకుతుంది గంధం అనేది, గంధం పొడి. ఈ గంధం పొడితోటి సబ్బుని ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎక్కడ స్కిప్ చేసుకోకండి, చివరి వరకు అయితే వీడియోని అయితే చూడండి. నేను ఇంతకుముందు వీడియోలో అయితే హోమ్మేడ్ సోపుని చాలానే చేశానండి. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. వాటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుందండి. మన వీడియోని అయితే ఎక్కువ మంది అయితే చూడగలుగుతారు, అందుకని చెప్తున్నాను. తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా మనము ఈ సోప్ చేసుకోవడానికైతే అష్టగంధ గంధం పొడి అయితే వాడుతున్నానండి. అలాగే గ్లీజరిన్ 1/2 టీ స్పూను, రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ కూడా ఒక 1 టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్ అండి 2 వేసుకోండి. అలాగే పియర్ సోపు, ఎసెన్స్ ఆయిల్ మీ దగ్గర ఏది ఉన్నా కానీ యూజ్ చేయండి, లేదంటే పర్లేదు స్కిప్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు బాదం ఆయిల్, ఇవన్నీ అయితే వేసుకోండి. ఎసెన్స్ ఆయిల్ ఉంటే మాత్రం యూజ్ చేయండి. కొంచెం అయితే వాడుతున్నానండి, అది ఒక 1-2 డ్రాప్స్ అయితే వేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది బాగుంటుంది. ఈ పియర్ సోప్ని అయితే కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ మనకు స్మెల్ అయితే బాగుంటుందండి. ఈ సోప్ అయితే మామూలుగా వేరే సోప్ బేస్ తీసుకుంటాం కదా, అందులో మాత్రం కొంచెం అయితే ఎసెన్స్ ఆయిల్ కొంచెం అయితే యాడ్ చేసుకోండి. లేదంటే మనం రోజ్ వాటర్ వేసుకుంటున్నాం కదా, అది కూడా మంచి స్మెల్ ఉంటుందండి. ఉంటే మాత్రం వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి అంతే. ఇప్పుడైతే ఈ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసుకుంటున్నాను. మనకి తొందరగా మెల్ట్ కావడానికి ఈ సోప్ బేస్ని అయితే మనము కొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము, లేదంటే తురుముకోవచ్చండి, ఇంకా తొందరగా అవుతుంది. మనం ఇందులో మనకి గ్లిజరిన్ అయితే ఎక్కువగా ఉంటుంది. మనము గంధము, ఈ అష్టగంధం ఉంటుంది కదండి, ఈ గంధం పొడే మనకు ప్యూర్గా దొరుకుతుందండి. కొంచెము ఎక్కువగా ఉంటుంది రేట్ అయితే. ఇదైతే తెచ్చుకోండి, ఒక డబ్బా అయితే తెచ్చుకోండి. మనకి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి గంధం పొడి. అది గట్టిగా అవుతుందండి మనకు సోపు కూడా. ఈ గంధం పొడి వేయడం వల్ల గట్టిగా వస్తుంది సోప్ అయితే. ఎప్పుడే కానీ మనం హోమ్మేడ్ సోపులు ఇంట్లో చేసుకునేటప్పుడైతే సోప్ బేస్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీతో తీసుకుంటేనే మనకు ఆ సోపులు అనేవి గట్టిగా ఉంటాయి, ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయండి. ఆ తర్వాత అయితే నేనైతే గ్లిజరిన్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ పైననే రోజ్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. రోజ్ వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి. అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్ ఉంటుంది కదా, అది 2 వేసుకోండి. డ్రై స్కిన్ ఉంటే మాత్రం 2 వేసుకోండి. ఆయిలీ స్కిన్ ఉంటే 1 వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఎసెన్స్ ఆయిల్ మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేదంటే పర్లేదు స్కిప్ చేసుకోండి. మనం రోజ్ వాటర్ అయితే అందరికీ అవైలబుల్ ఉంటుందండి, అదైతే తప్పకుండా అయితే అదైతే యూజ్ చేయండి. అవన్నీ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకొని పెట్టేసేసుకోండి. ఎందుకంటే మనకి ఇది ఎక్కువసేపు అయితే బాయిల్ అవ్వకూడదు, ఇమ్మీడియట్గా అయిపోవాలి. అందుకనే ముందే కలిపేసి పెట్టుకుంటున్నాను నేను, అదంతా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న సోప్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని అయితే దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లోనే చేసుకోవాలి. చెప్పాను కదండి, డైరెక్ట్గా అయితే చేసుకోకూడదు, మనకి అదే సోప్ అనేది మాడిపోతుంది. ఇప్పుడైతే మనకి సోప్ అంతా కరిగిపోయింది. మనం ఎంత చిన్నగా చేసుకుంటే అంత తొందరగా అయిపోతుందండి, మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు సోప్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గంధంది అన్ని మిశ్రమం చేసి పెట్టుకున్నాం కదండి, మొత్తం లిక్విడ్ అంతా ఉంది కదా, దాన్ని అంతా ఇందులో వేసుకోండి. తొందరగా మనము ఈ ఒక 1/2 మినిట్ వరకు అయితే కలుపుకోండి, అంతే. ఎక్కువైతే అవసరం లేదు, ఎందుకంటే మెల్ట్ అయిపోతుంది, గట్టిగా అవుతుందండి తొందరగా. అందుకనే ఇమ్మీడియట్గా మనము సోప్ మోల్స్ ఉంటే మాత్రం వేసుకోండి, లేదంటే కటోరలు ఉంటాయి కదండి స్టీల్వి, చిన్న చిన్న బౌల్స్ చిన్న మనకి అమూల్ ఐస్ క్రీమ్స్ వస్తూ ఉంటాయి కదండి, ఆ బాక్సెస్ ఉన్నా కానీ వాటికైతే ఆయిల్ అప్లై చేసుకొని ఇది వేసేసుకోండి, అంతే. ఈ సోప్ మోల్డే ఉండాలని అయితే ఏమీ లేదు, దేంట్లోనైనా చేసుకోవచ్చండి. మనకి ఆల్రెడీ సోప్ అనేది గట్టిగా అవుతుంది, చూసారు కదా. వేరే సోపులు అయితే మనకి 6 అవర్స్ వరకు అయితే బయట ఉంచుకోవాల్సిందే, కానీ దీనికైతే ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 1 అవర్ 2 అవర్ అంతే గట్టిగా అయిపోతాయండి ఈ సోపులు అయితే. ఈ గంధం సోప్ అయితే నిజంగా తొందరగా గట్టిగా అయిపోతాయండి. చూసారు కదా, నేను 1.5 అవర్ ఏమో పెట్టానండి బయట, అంతే. అంత గట్టిగా అయిపోయింది, చూసారు కదా, గట్టిగా ఉంటుంది. మనము మామూలుగా బయట తీసుకొచ్చుకునే సోపుల కంటే కూడా గట్టిగా అనిపిస్తుందండి ఈ గంధం పొడి చేయడం వలన. ఎంత బాగా వచ్చింది చూసారు కదండి. నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి, 2 అయ్యాయి సోపులు. 150 గ్రామ్స్ తీసుకుంటే మాత్రం 3-4 అవుతాయి. కొంచెం మనం లిక్విడ్ అనేది రోజ్ వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే 4 సోపులు అయితే అవుతాయండి ఇలా. ఇప్పుడు అది కూడా తీసాను, చూసారు కదా ఎంత బాగా వచ్చింది, చూసి కలర్ కూడా ఎంత బాగుంది.
ఇది ముఖ్యంగా అయితే చిన్నపిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుందండి స్కిన్ మీద. స్కిన్ వాళ్ళకి కొంచెము పుట్టినప్పటికీ కొంచెం పెద్దగా అవుతుంటే కొంచెం డార్క్గా అనిపిస్తూ ఉంటారు కదండి. ఆ టైంలో ఈ సోప్ను వాడామంటే వాళ్ళ స్కిన్ మాత్రం ఆ కలర్ మాత్రం ఎక్కడికి పోకుండా అలానే ఉంటుందండి. చాలా బాగుంటుంది. స్కిన్ వైట్నెస్కి అయితే ఇది చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ మీద ముడతలు రాకుండా మనకి పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు, ఇంకా మన స్కిన్ మీద అక్కడక్కడ మనకు మార్క్ లాగా వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. అవన్నీ రాకుండా ఉండడానికైతే ఈ సోప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఈ గంధం పొడి వాడడం వల్ల ఇంప్రూవ్ అవుతుందండి. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.